హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి నాగిని. ఈరోజు కోల్కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుంది కోల్కతా క్రికెట్ స్టేడియంలో. కోల్కతా కెపాసిటీ 63,000. అయితే కోల్కతాలో డికాకు, రసేలు, నరేను, రహానే కెప్టెను, చాలా టీం బాగుంది. కానీ కాంబినేషను ఒక మ్యాచ్ నెగ్గి 2 మ్యాచ్లు ఓడిపోయింది. అయితే సునీల్ నరేన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే అద్భుతమైన బౌలింగ్ వేస్తే అద్భుతంగా బ్యాటింగ్ ఆడతాడు. అయితే ఇక సన్ రైజర్స్ విషయానికి వస్తే సన్ రైజర్స్ 300 అంటున్నారు తప్ప ఆ జట్టు మ్యాచ్ నెగ్గడానికి అయితే ఆలోచిస్తలేదు. అటాకింగ్ చేస్తానికి చూస్తున్నారు, ఆ ఒత్తిడికి గురయ్యి వికెట్లు పారేసుకుంటున్నారు. 300 కాకుండా కమెంట్స్ భయ్య, నువ్వు ముందు మ్యాచ్ నెగ్గడానికి ట్రై చేయి, ఆ తర్వాత 300 గురించి ఆలోచించు. ఎందుకంటే నీ కెప్టెన్సీ దూకుడు వల్ల మ్యాచ్ టీం పరిస్థితి మారిపోతుంది. కాయప ఎలాగ ఆలోచిస్తుందో నాకు ఏం అర్థం కావట్లేదు. అయితే ఎడ్డో కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ఓపెనర్గా ఎడ్డో, అభిషేక్ శర్మ జాగ్రత్తగా ఆడడం వల్ల వికెట్లు నెక్స్ట్ కోల్పోతున్నారు. స్కోర్ బాగానే కొడుతుంది కానీ బౌలింగ్ ఏం తేలిపోతున్నారు. కమిన్స్ వేయడం లేదు, షమీ ఏమో అంతంత మాత్రమే. అందువల్ల జంపా కూడా పెద్ద ఏం ప్రభావం చూపెట్టలేదు. అందువల్ల టీం పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఒకప్పుడు హైదరాబాద్ చూస్తే మిగతా జట్లు భయపడ్డాయి. కాకపోతే గత 2 మ్యాచ్లు చూస్తుంటే ఆ జట్టును చూస్తే టెన్షన్ పడవలసి వస్తుంది. ఎందుకంటే 300 కాదు కదా, మ్యాచ్ ఓడిపోతే భయం పుట్టుకుంటుంది. అందువల్ల హైదరాబాదు ఈరోజు చాలా జాగ్రత్తగా ఆడబడాలి. ఎందుకంటే కోల్కతా గ్రౌండ్ కాబట్టి, వాళ్ళ సొంత గ్రౌండ్ కాబట్టి, డికాకు, సునీల్ నరేను, రేసెల్, రికు సింగ్ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆడతారు వాళ్ళు. వీరు గొప్పలకు పోయి 300 అనకుండా మ్యాచ్ నెగ్గడానికి ట్రై చేయాలి. దానికి కమెంట్స్ కొంచెం తోడు ఉండాలి. ఎందుకంటే వచ్చినట్టు అటాకింగ్ మొన్న 3 సిక్స్లు కొట్టాడు కానీ మ్యాచ్ జట్టు తేలిపోయింది. ఎందుకంటే బౌలింగ్ చాలా ఘోరంగా ఉంది. షమ్మి ఏమేయట్లేదు, జంపా ఏమేయట్లేదు. అయితే కోల్కతా మీద సన్ రైజర్స్కి కొంచెం రికార్డు బాగానే ఉంది. కాకపోతే ఈరోజు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే డూ ఆర్ డే మ్యాచ్. ఎందుకంటే వీళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయారు, 1 మ్యాచ్ నెగ్గారు. కోల్కతా అంతే, 1 మ్యాచ్ నెగ్గి 2 మ్యాచ్లు ఓడిపోయింది. అయితే కమిన్స్ ఈ అడ్డని కొంచెం జాగ్రత్తగా ఆడవాళ్ళు చెప్పాలి. ఎందుకంటే అడ్డ తొందరగా అవడం వల్ల మిగతా వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే స్కోరు తక్కువ కొడుతున్నారు. అయితే 300 స్కోర్ కాదు కదా, 200 కనీసం కొట్టాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడారు, 289. తర్వాత తేలిపోయారు. అయితే తర్వాత 196 కొట్టారు లక్నో మీద, వాళ్ళేమో ఎగరేసి కొట్టేశారు. నికోలస్ పురానో 26 బంతులు 70 పరుగులు చేసి తన సత్తా ఏటో చూపించాడు. అదే మొన్న వైజాగ్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ అది కూడా అద్భుతంగా నెగ్గేసింది. ఎందుకంటే 168 కొట్టారు. హైదరాబాదు ఏమీ ఆడతలేదు. ఆ జట్టు 300 గురించి ఆలోచించకుండా మ్యాచ్ పరిస్థితిని బట్టి కొట్టాలి. దానికి కావ్యపాప కూడా తోడు ఉండాలి. ఎందుకంటే కావ్యపాప ఊపేమని చెప్తుందామో, వీళ్ళు ఊపేస్తున్నారు కుర్రోళ్ళు. దానివల్ల జాగ్రత్తగా ఆడవలసి ఉంటుంది. అయితే కమిన్స్ కెప్టెన్సీ అద్భుతంగానే చేస్తాడు. ఇంటర్నేషనల్లో కానీ మొన్నటి ఫైనల్లో కూడా తీసుకెళ్ళాడు 2024. కానీ ఫైనల్లో కోల్కతా చేతిలో ఓడిపోయింది. అది ప్రతీకారంగా ఈరోజు మ్యాచ్ నెగ్గాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఆడాలి. అయితే కమిన్స్ బౌలింగు అద్భుతంగా ఏమీ వేస్తలేదు. ఏంటంటే బ్యాటింగ్ బాగానే ఆడుతున్నాడు, 3 సిక్స్లు కొట్టాడు. అయితే షమ్మీ భయ్య కూడా నువ్వు కొంచెం జాగ్రత్తగా వేయాలి భయ్య, జంపా కూడా తెలుసుకుని వేయాలి. అయితే అభిషేక్ శర్మ, ముఖ్యంగా అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ శిష్యుడు. అయితే మొన్నటి వరకు బాగానే ఆడాడు, మరి ఏమైందో ఒకసారిగా ఆడలేదు. యువరాజ్ సింగ్ భయ్య నువ్వేమైనా సలహా ఇస్తామో చూసుకోవాలి. అదే నితీష్ కుమార్ రెడ్డి మన సొంత గడ్డ మీద ఏం ఆడలేదు వైజాగ్లో, ఈరోజు ఆడతాడమో చూడాలి. అదే క్లాసన్ కొట్టాడంటే 6లు ఎక్కడ పడతాయి. అలాంటి క్లాసన్ కూడా ఈరోజు ఏం ఆడలేదు, మొన్నటి వరకు ఏం ఆడలే. ఒక మ్యాచ్లోనూ బాగా ఆడాడు, 37 ఎంత కొట్టాడు. తర్వాత మ్యాచ్లో అనవసరమైన రన్అవుట్ అయ్యాడు. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఆడాలి. క్లాసన్ గడు ఆడాడంటే రసేల్ లేదు, రహానే లేదు, డికాక్ లేడు, ఎవరు పనిచేయరు. సునీల్ నరేన్ కూడా ఉన్నాడు క్లాసన్ ముందు. అంత బాగా ఆడతాడు. స్పిన్ కొట్టాలంటే క్లాసన్లోనే ప్రపంచంలో అద్భుతమైన ఆట ఆడతాడు. అయితే క్లాసన్ అత్యంత దురదృష్టవంతుడు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్లో కానీ సెమీఫైనల్ మ్యాచ్ కానీ ఇప్పుడు వరకు 12 జరిగితే 12 మ్యాచ్లు ఓడిపోయినాయి. అయితే క్లాసన్ భయ్య నువ్వు ఏదైనా పూజ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మ్యాచ్ వచ్చేసరికి, ఎందుకంటే నువ్వు అడిగెడుతుంటే మ్యాచ్ ఓడిపోతున్నాయంట ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సారీ భయ్య నిన్ను అలా అన్నందుకు. బాయ్ ఫ్రెండ్స్.